శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. హ్యాపీ న్యూ ఇయర్ టు వృశ్చిక రాశి వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే క్యాలెండర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. వృశ్చిక రాశిలో మనకు జ్యేష్ఠ నక్షత్రం కనబడుతుంది, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, అలాగే విశాఖ నక్షత్రం కనబడుతుంది. అయితే ఈ నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరం ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఒక అద్భుతం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటున్నానంటే విశేషంగా జూన్ 2 తర్వాత గురుడు స్వయంగా 9వ భావంలో ఉండడం, అదే ఉచ్చ స్థితిలో ఉండి అక్కడ నుండి వృశ్చిక రాశిని చూడడం, ఇదొక మంచి కాంబినేషన్. వృశ్చిక రాశి వారికి గురుడు భాగ్యంలోకి వస్తే మాత్రం మొత్తం లాటరీకి చెప్పచ్చు. అంటే ఎలా లక్ ఫేవరింగ్ అవుతుందో మన అన్బిలీవబుల్, మనం చెప్పకుండా కష్టం, అంత లక్ ఫేవరింగ్ జరిగే అవకాశం ఉంటుంది. సో వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం పండుగ అని చెప్పచ్చు. అంటే మొదటి 6 నెలలు అష్టంలో ఉన్న సువర్ణమూర్తి అయి ఉంటాడు గురుడు. ఉన్నాడు కాబట్టి కష్టమే పెట్టడు, బాగానే అనుభవాన్ని ఇస్తాడు. చిన్న చిన్న రోగాలు ఉంటే అవన్నీ కరెక్షన్ చేస్తాడు, మార్గం చూపిస్తాడు మీకు. ఎస్పెషల్లీ ఉద్యోగస్తులు రాకండి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాడు. ఒక కొత్తగా ఉద్యోగాలు జాయిన్ అయిన వాళ్ళకైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, అక్కడ నుండి రైజింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళకి పర్మనెంట్ చేసేస్తాడు ఈ సంవత్సరం. సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, ఎనీ డిపార్ట్మెంట్ తీసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ఏదైనా కొంచెం పర్మనెంట్. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవాడైతే ఇంకా వాడికి ఏ సీటు రాలేదు, ఏ ఎమ్మెల్యే గెలవలేదు, లేకపోతే వాడికి ఏదో ఎక్స్పెక్టేషన్ ఉన్నాడంటే వాడు ఏమైనా ఎక్స్పెక్టేషన్ ఉంటే ఎక్స్పెక్టేషన్ వాడికి దొరికిపోతుంది. వృశ్చిక రాశి వారికి ఎలక్షన్తో సంబంధం లేదు, ఇక్కడ నామినేటెడ్ పొజిషన్ వచ్చేయచ్చు. అలాంటి ఛాన్స్ మనకు జూన్ తర్వాత కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి. అంటే ఒక లాటరీ అనుకోవచ్చు. ఈ జూన్లో మొదలైతే నెక్స్ట్ జూన్ వరకు ఆ గురుబలం అలా కంటిన్యూ అవుతుంది, 1 ఇయర్ ఆల్మోస్ట్. ఇక చదువుకున్న విద్యార్థులు కూడా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో యూనివర్సిటీలో ఉద్యోగం మనకు కోర్సు వస్తే బాగుండకుంటే మంచి యూనివర్సిటీలో వస్తుంది, నార్మల్ కాదు, మంచి యూనివర్సిటీ వస్తుంది. లక్ రూపాయి ఖర్చు పెట్టాలని కొంచెం చూడండి, 10 రూపాయలు కలిసి వచ్చే అవకాశం కనబడతాయి. ఎంత లక్ ఫేవరింగ్ అవుతుంది వృశ్చిక రాశి వారికి. వాళ్ళు ఎప్పుడు చూడడం అంత ఇదిగా ఈ సంవత్సరం జూన్ నుండి కనబడుతున్నారు బాగా. బేసిక్గా కారణం ఏంటంటే అష్టంలో కూడా ఒక మంచి ఫలితాన్ని ఇస్తాడు, 9వ భావం బేస్లో కూడా మంచి ఫలితం ఇస్తాడు. ఎస్పెషల్లీ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసేవాడికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్ రన్ చేసేవాడికి, ఫార్మా కంపెనీస్, ఫుడ్ ఇండస్ట్రీస్ రన్ చేసేవాడికి, వీళ్ళందరికీ ఏంటంటే ఒక్కసారిగా సడన్ హైప్స్ మాట. కారణాలు ఏవైతే హైప్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ప్రొడక్షన్స్ పెరుగుతాయి, సేల్స్ పెరుగుతాయి, అండ్ అబ్నార్మల్ ప్రాఫిట్స్లో బయటపడతారు. ఇవన్నీ వృశ్చిక రాశి వారు మనం బాగా కనబడతాం. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా వివాహ వ్యవస్థ గురించి చేసే ప్రయత్నాలు కూడా మంచి సఫలీకృతం అవుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా సత్ఫలితాలు కలుగుతాయి. ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఏ గవర్నమెంట్ జాబ్ ఇఫ్ ఇట్ ఆర్ యువర్ వృశ్చిక రాశి 100%. ఇంకా కోర్టు వ్యవహారాలు, వివాదాల